హలో అందరికీ, చేపల పులుసు విధానం చూసేద్దాం రండి. ఉల్లిపాయల్ని గ్యాస్ మీద పెట్టేసి కాల్చుకోవాలి. వాటిని పై తొక్కు తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. తర్వాత చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసుకొని కావాల్సిన మసాలాని అంటే ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని వేపుకోవాలన్నమాట. లైట్గా వేపుకోవాలి. పులుసుకి వేపుకోరు కదండి ఫ్రై పీసెస్ అని కొంతమందికి డౌట్ వస్తుంది. సో అలా లైట్గా వేపుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది చేప పులుసుకి. సో లైట్గా వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. అటు ఇటు 2 సైడ్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టేసిన ఉల్లిపాయ పేస్ట్ అండ్ టమాటా ప్యూరీ 2 వేసేసి పచ్చివాసన పోయేలాగా చాలా దగ్గరికి అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దగ్గరికి వచ్చిన మిశ్రమంలో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకొని అందులో చేప ముక్కలు వేసేసి మగ్గనివ్వాలన్నమాట. సో చేప ముక్కలు అంటే ఒక 1/2 అవర్ దాకా మగ్గనిచ్చుకోండి సిమ్లో పెట్టేసి. ఆ తర్వాత కొంచెం మసాలా పొడి వేసి పుదీనా వేసుకుంటే చేపల పులుసు రెడీ అన్నమాట. టేస్ట్ చేసి